మా జనరేషన్కి సినిమా అంటే పిచ్చి అంటారు. అవును, నిజమే, పిచ్చే. కానీ అది మెడిసిన్లా పనిచేసే పిచ్చి. రోజు మనం పడే టెన్షన్ని మాయం చేసే మ్యాజిక్ అది. మా ఫ్రెండ్షిప్ ఎలా మొదలైందో తెలుసా? ఆ సినిమా చూసావా, ఈ సీన్ గుర్తుందారా అనే మాటలతోనే. మా మాటల్లో తెలియకుండానే సినిమా డైలాగులు వచ్చేస్తాయి. మా లైఫ్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం సినిమా పాటలే. కొంతమంది వచ్చి టైం వేస్ట్రా, అదంతా ఒట్టి కథేగా అంటారు. వాళ్ళకి తెలీదు, ఈ సినిమా అనే పిచ్చి లేకపోతే మాలో చాలామంది దారి తప్పిపోయే వాళ్ళని. వాళ్ళకి అర్థం కాదు. ఆ బయట చెత్త గొడవల్లో తలదూర్చే కన్నా, వీకెండ్ వస్తే తాగి రోడ్ల మీద పడే కన్నా, ఖాళీగా ఉండి అమ్మాయిలను ఏడిపించడం కన్నా, ఆ 3 గంటలు ప్రశాంతంగా థియేటర్లో కూర్చోవడం 100 రెట్లు బెటర్. ఆ చీకట్లో, ఆ సౌండ్లో తెర మీద ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. మన కష్టాలు, మన బాధలు అన్నీ ఆ 3 గంటలు మర్చిపోతాం. ఒక కొత్త లైఫ్ని బ్రతికేసి వస్తాం. ఒక్కో కథ మాకు కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. ఒక్కో సీను మాకు కొంచెం మంచితనాన్ని నేర్పిస్తుంది. ఆ కిక్కే వేరు, ఆ ఫీలే వేరు. అందుకే ఒక మంచి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు, మాకు అదో పెద్ద పండుగ. ఆ 3 గంటలు థియేటర్లో మేము చేసే అల్లరి మా లోపల ఉన్న భారానంతా దించేస్తుంది. అలాంటి సినిమాని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మాకు కాలుద్ది. ఎందుకంటే అది మాకు టైంపాస్ కాదు, మా ఎమోషన్. అందుకే ఇకపై ఎప్పుడైనా ఎవడైనా వచ్చి ఏంట్రా ఈ బానిసత్వం అంటే మేం తలదించుకోం, భయపడం, కాళ్ళరెగిరేసి మరి కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్తాం, అవునరా బానిసలమే. మమ్మల్ని తప్పుదారి పట్టకుండా కాపాడే ఈ కథలకు బానిసలం. మాకు రోజు బ్రతకడానికి కావాల్సిన కొంచెం ధైర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చి ఈ 3 గంటల మ్యాజిక్కి బానిసలం. ఈ ఫీలింగ్ మీకు కనెక్ట్ అవ్వదులే. ఇది మాకు మా సినిమాకి ఉన్న బాండింగ్, అంతే.